హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా పిల్లల పేరు మీద సేమ్ వాళ్ళ నేమ్స్తోని ఒక స్టోరీ క్రియేట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మన పాత స్టోరీస్ ఉన్నాయి కదా, సో వన్స్ ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను సొంతంగా నా పిల్లల పేరుతో ఇద్దరు నిహాన్ ఇంకా ప్రగ్యాన్ పేరుతో ఒక తెలుగు స్టోరీ దట్టు ఒక జంగల్లో ఒకటి ట్రై చేశాను అనమాట. సో అది వచ్చింది. సో మీకు చెప్దాం, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, ట్రై చేస్తారు. దట్టు మన ఓన్ పిల్లల పేరుతో స్టోరీ అంటే అది చాలా బాగుంటుంది కదా వినడానికి, చూడడానికి. సో నేను ట్రై చేశాను అనమాట, నాకు వచ్చింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇప్పుడు ఆ స్టోరీ కూడా నేను దీనికి అటాచ్ చేస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేస్తే నేను అది చెప్తా, అది ఎట్లనో ఏంటి అని చెప్పేసి. ఒకవేళ ప్రాసెస్ లాంగ్ అవుతుంది చెప్పరాదు అంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన సొంతంగా మన పిల్లల పేరుతో ఒక స్టోరీ క్రియేట్ చేయడం అంటే దట్టు విజువల్గా అది చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తా, ఆ స్టోరీ అటాచ్ చేస్తా దీనికి. సో చూసేసేయండి. అడవిలో అన్నదమ్ములు. ఒకానొకప్పుడు పచ్చని అడవి అంచున నిహాన్ మరియు అతని తమ్ముడు ప్రజ్ఞాన్ నివసించేవారు. నిహాన్ పెద్దవాడు, ఎప్పుడూ తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రజ్ఞాన్ చాలా ఉత్సాహవంతుడు మరియు ప్రతిదాని గురించి తెలుసుకోవాలని ఆశపడేవాడు. అడవిలోని కొత్త విషయాలను కనుగొనడానికి అతను తరచుగా ఇంటి నుండి దూరంగా వెళ్ళేవాడు. ఒక అందమైన ఉదయం ప్రజ్ఞాన్ ఒక అందమైన సీతాకోక చిలుకను వెంబడించాడు. అది అతన్ని అడవిలోకి లోతుగా తీసుకువెళ్ళింది. అతను దారి తప్పిపోయాడని గ్రహించలేదు. నిహాన్ తన తమ్ముడిని వెతుకుతూ బయలుదేరాడు. అతను అడవిలోకి ప్రవేశించి ప్రజ్ఞాన్ ప్రజ్ఞాన్ అని గట్టిగా పిలిచాడు. నిహాన్ చెట్ల గుండా నడుస్తున్నప్పుడు అతను ఒక తెలివైన గుడ్లగూబను చూశాడు. గుడ్లగూబ మామా, నా తమ్ముడు ప్రజ్ఞాను చూశావా అని అడిగాడు. గుడ్లగూబ తన పెద్ద కళ్ళతో ఆలోచించి, అవును, ఒక చిన్న అబ్బాయి ఈ దారిలో వెళ్ళాడు. అతను ఒక కోతితో ఆడుకుంటున్నాడు అని చెప్పింది. నిహాన్ వేగంగా గుడ్లగూబ చెప్పిన దిశగా వెళ్ళాడు. కొద్దిసేపటికే అతను ఒక చెట్టు కొమ్మపై ఆడుకుంటున్న ప్రజ్ఞాన్ను చూశాడు. ప్రజ్ఞాన్ తన అన్నయ్యను చూసి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిహాన్ తన తమ్ముడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. మనం ఇంటికి ఎలా వెళ్ళాలి అని ప్రజ్ఞాన్ అడిగాడు. అప్పుడు ఒక పెద్ద ఏనుగు వారి దగ్గరకు వచ్చింది. ఏనుగు తన తొండంతో దారిని చూపించి, నేను మీకు దారి చూపిస్తాను అని చెప్పింది. నిహాన్ మరియు ప్రజ్ఞాన్ సంతోషంగా ఏనుగును అనుసరించారు. ఏనుగు వారికి దారి చూపించగా నిహాన్ మరియు ప్రజ్ఞాన్ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటి నుండి ప్రజ్ఞాన్ ఎప్పుడూ తన అన్నయ్యతోనే ఉండేవాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను స్పెసిఫిక్గా ఒక వీడియో వేస్తాను దీనికోసం అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.